విజయక్రాంతిలో ప్రత్యేకంగా దీనికి సంబంధించి అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒక ప్రత్యేక వ్యాసం రాసిన నిన్న అంటే బడ్జెట్ రిలీజ్ చేసిన దాంట్లో బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగిందనేటువంటి విషయం పైన ఒక ప్రత్యేక వ్యాసాన్ని నిన్న రాసిన నేను. బడ్జెట్లో బీసీలకు అన్యాయం ఎట్లా జరిగింది, అసలు యాక్చువల్గా ఏముండాలి, ఏం జరిగింది. ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టిక కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదు, అది ఆ ప్రభుత్వ ప్రాధాన్యతను సామాజిక బాధ్యతను చాటి చెప్పే రాజకీయ ముసాయిదా. అయితే తెలంగాణ వంటి రాష్ట్రంలో జనాభాలో సింహభాగంగా ఉన్న వెనుకబడిన తరగతుల అభివృద్ధిపైనే రాష్ట్ర పురోగతి ఆధారపడి ఉంటుంది. తాజాగా ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వార్షిక బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేటాయించిండ్రు ఎంత 12,511 కోట్ల రూపాయలు. ఆ సామాజిక వర్గాన్ని తీవ్రంగా నిరాశకు గురి చేసింది. ఏమన్నారు, బీసీ సంఘాలు డిమాండ్ చేయడం ఒకటి, మీరు మేనిఫెస్టోలో పెట్టింది కూడా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తామని చెప్పిండ్రు. మరి కేటాయించింది ఎంత అంటే చూసుకోరు ఎట్లున్నాం లెక్క. మరి కేటాయించిన నిజంగా కూడా ఖర్చు చేస్తున్నారా అంటే నో, పేరు పెద్దది ఏదో అన్నట్టు ఉత్తది అన్నట్టు ఉంటుంది లెక్క ఇప్పుడంతా కూడా. ఈ కేటాయింపులు అయితే బీసీ సంఘాలు డిమాండ్ చేసిన 20,000 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. అయితే ఈ కేటాయింపులు చూస్తుంటే బీసీల అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న సంకల్పం కేవలం కాగితాలకే పరిమితమవుతుందని సందేహం కలుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్ పేరుతోటి భారీగా హామీలు ప్రకటించింది. రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని భరోసా ఇచ్చింది. చేసిందా అంటే అక్కడ పంచాయతీ ఎన్నికలు కానీ లేకపోతే ఇక్కడ మున్సిపాలిటీ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ అమలు చేయలేదు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రతేటా బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని పేర్కొంది. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల నిధులు బీసీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది. బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని, జనాభా ప్రాతిపదికన నిధులను ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తామని కూడా వెల్లడించింది. చెప్పింది కానీ ఏది లేదు కథ. ఇక విద్యా సామాజిక భద్రత ఎట్లున్నది కథ. విద్యా సామాజిక భద్రతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పలు కీలక వాగ్దానాలు చేసింది. ప్రతి మండలంలో ఒక బీసీ ఓబీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పిరు. ఇక విదేశీ విద్య కోసం బీసీ విద్యార్థులకు 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఆధునిక పరికరాలు, తక్కువ వడ్డీతో రుణాల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తామని, వారికి గౌరవిస్తూ మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో ప్రత్యేక పురస్కారాలను అందజేస్తామని పేర్కొన్నది. ఇది కూడా లేదు. బీసీ భవనాల నిర్మాణంతో పాటు ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను పూర్తి చేస్తామని వివరించింది. ఇది లేదు. ఈ హామీలన్నీ బీసీ సామాజిక వర్గాల్లో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన మార్పే లక్ష్యంగా రూపొందినట్లు పార్టీ వెల్లడించింది. ఇవి చూసి ఓట్లేసిండ్రు. అయితే అంకెల్లో పెరిగి అమల్లో వెనుకబడ్డది. అంకెల్లో ఏవో పెద్ద చూస్తే మస్తుగా అనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ ఏమంటుందంటే ఖర్చు చేసిన దాంట్లో ఏముండదు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదం బీసీల్లో కొత్త ఆశలు చెగిరింపజేసింది. 2014లో 1,00,000 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి రాష్ట్ర బడ్జెట్ ఇవాళ 3 లక్షల కోట్లకు చేరింది. అంటే రాష్ట్ర సంపద పెరిగిన నిష్పత్తిలో బీసీల వాటా పెరగకపోవడం గమనార్హం. బడ్జెట్ పెరుగుతూ ఉంది కానీ మరి బీసీల వాటా పెరుగుతుందా అంటే 62% ఉన్నటువంటి జనాభాకు సంబంధించి కేటాయించాల్సినటువంటి నిధుల్లో ఎంత కేటాయిస్తున్నట్టే నమ్మకం లేదు అన్నట్టుంది కథ. అయితే గత దశాబ్ద గణాంకాలను పరిశీలిస్తే చేదు నిజం వెల్లడవుతోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు బీసీల కోసం 44,940 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు వాస్తవంగా ఖర్చు చేసింది మాత్రం 26,645 కోట్ల రూపాయలు మాత్రమే. ఇలా జీతాలు ఉంటాయి, రకరకాల కథలు ఉంటాయి. ఇలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఏముంది, గడిచిన 2 ఏళ్లలో 21,600 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బీసీల కోసం కేటాయించారు. గత 2 సంవత్సరాల్లో 23-24-25లో కేటాయిస్తే 25-26లో 24-25-26లో ఎంత 21,600 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి కేటాయించింది ఖర్చు పెట్టినరా అంటే లేదు. అయితే
క్షేత్రస్థాయిలో ఖర్చు అయింది మాత్రం కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే కావడం. చూసుకో, ఇక 21,000 రూపాయలు 21,000 కోట్ల రూపాయలు కేటాయించి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. ఇక నిధుల లేమితో కార్పొరేషన్లు, ఇక బీసీ కార్పొరేషన్లు, ఎంబీసీ సంస్థలు నిధుల లేమితో వెలవెలబోతున్నాయి. ఏం లేదన్న కుర్చీలు వేసి పెట్టి కథం అయిపోయింది. ఇక బీసీ కార్పొరేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఎంబీసీ కార్పొరేషన్ కానీ. ఇప్పుడే కాదు, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇదే చేసిండ్రు. కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలవలసిన స్వయం ఉపాధి పథకాలు నిధులు విడుదల లేక నిలిచిపోయినాయి. ఇక ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టులకు ఆడంబరాలకు నిధులు సమకూరుస్తున్నప్పుడు కోట్లాది మంది జీవనోపాధికి సంబంధించిన బీసీ కార్పొరేషన్లకు రెవెన్యూ పరిమితులు చూపడం సామాజిక అన్యాయమే అవుతుంది. ఇట్లా మనకైతే ఇట్లా ఉంటాయి నియమ నిబంధనలు. భూమి ఉన్న వర్గాలకు రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలు నేరుగా అందుతున్నప్పటికీ భూమి లేని 50 లక్షల మంది కుటుంబాలకు, ఎవరైతే బీసీలు ఉంటారో బీసీ కుటుంబాలకు బడ్జెట్లో సరైనటువంటి ఏది అవకాశాలే కల్పించలేదు. కల్పించడం కూడా అసలు భూమి లేని వాళ్ళకి సంబంధించి మాట్లాడతలేరు. భూమిలోని వాళ్ళకి ఇస్తామని చెప్తారు కదా, ఏమైంది? వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్తారు కదా, భరోసా కల్పిస్తామని చెప్తారు కదా. కామారెడ్డి హామీల అమలు ఎక్కడ? కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు అది ఇస్తున్నాం సూపర్ డూపర్ అని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ వచ్చి ప్రకటన చేస్తే దాన్ని నమ్మి బీసీ అందరూ కూడా ఓట్లు వేసిండ్రు. ఏం చేసిండ్రు మరి? ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ హామీలు అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తోంది. ఏటా 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో 12,511 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం హామీల ఉల్లంఘనగా కనిపిస్తోంది. ఇక ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు పేరుకుపోయినా కానీ 7,000 కోట్లు ఒక్కడేసారి వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి కూడా. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. దాంతో మొత్తం కూడా సర్టిఫికెట్లు ఇయ్యరా అంటే ఇక్కడ ఏది ప్రైవేటు కాలేజీలు ఉంటాయి కదా, యాజమాన్యాలు ఎవడు ఇస్తలేడు సర్టిఫికెట్లు. పైసలు ఇస్తావా నీకు వస్తే నీకు ప్రభుత్వం ఇస్తా, లేకపోతే అది కూడా ఇయ్య. కొంతమంది ఇచ్చినా కానీ అవి కూడా ఇస్తలేరు పైసలు. అట్లా నడుస్తూ ఉంది కథ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. జ్యోతిబా పూలే వంటి మహనీయుల పేరుతో పెట్టిన విద్యా సంస్థలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కేటాయింపుల గారడిని పక్కన పెట్టి ప్రకటించిన ప్రతి రూపాయి సకాలంలో విడుదల చేయాలి. చట్టబద్ధత, పారదర్శకత ఎంతవరకు ఉన్నది? జ్యోతిబా పూలే బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ వాటా ఇవ్వాలి. కులాల వారీగా లబ్ధిదారుల డేటాను పారదర్శకంగా వెల్లడించాలి. స్తంభించిపోయినటువంటి అంటే ఎక్కడ కూడా కులాల వారీగా మనం లెక్కలు చెప్పలే, మనోళ్ళు ప్రభుత్వం లెక్కలు చెప్పలే, కులాల వారీగా లెక్కలు చెప్తే తెలిసిపోతుందని. అయితే స్తంభించిపోయిన బీసీ కార్పొరేషన్ను పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి. బడ్జెట్ అంకెలు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో బీసీల బతుకు చిత్రంగా మారిపోవడానికి ప్రధాన కారణం నిధుల మళ్లింపు. ఏమైతుంది ఇక్కడ? తీన్మాన్ మల్లన్న ఎందుకు బీసీ సప్లాన్ కావాలని కొట్లాడుతున్నాడు అంటే, బీసీ సప్లాన్ ఉంటే ఇప్పుడు 12,511 కోట్ల రూపాయలు కేటాయించారు కదా. ఒకవేళ ఈసారి ఖర్చు చేయకపోతే ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో, ఈ బడ్జెట్ ఏదైతే ఉంటుందో వచ్చే బడ్జెట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? తప్పనిసరి పరిస్థితుల్లో గ్యారంటీగా బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ బీసీలకే ఖర్చు చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది. అప్పుడు మంచి జరుగుతుంది. కానీ బీసీ సప్లాన్ అనగానే కథం, అక్కడ మండలి చైర్మన్ మైక్ కట్ చేసేసిండు. కాబట్టి ఇట్లా జరుగుతుంది మోసం. బడ్జెట్ ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో బీసీల బతుకు చిత్రం మారకపోవడానికి ప్రధాన కారణం నిధుల మళ్లింపు, నిర్వహణ లోపం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు బీసీ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులు ఇతర ప్రజాకర్షక పథకాలకు లేదా రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి మళ్లించబడుతున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి అంశం కాదు, ఒక సామాజిక వర్గం యొక్క హక్కులను కాలరాయడమే అవుతుంది. బీసీల హక్కులు కాలరాయడమేది. స్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యం కావాలి. ఎట్లుండాలి? ప్రభుత్వం చేసేటువంటి ప్రణాళికలు కానీ ప్రభుత్వం చేపట్టేటువంటి పథకాలు నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, ఫ్రీ ఇస్తా, కుసోన్ తినని కాదు. ఒక వ్యక్తి తనంతట తాను స్వయం ఉపాధిని పొందుతూ స్వయంగా బలోపేతమై తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంకా నలుగురికి ఉపాధి ఇచ్చే అవకాశం కల్పించే విధంగా ఇంకా నలుగురు బతికించేటట్టు ఉండాలి. కానీ కుసో నేను ఇస్తా తింటా అంటే ఇంక ఎంతైనా గుట్టలు కొంగడాలన్నీ కూడా కరిగిపోతాయి, కొండలు కరిగిపోతాయి.
స్థిరమైన అభివృద్ధి ప్రధాన లక్ష్యం కావాలి. ఏది ప్రభుత్వాలు సంక్షేమం అంటే కేవలం కొన్ని రాజకీయ రాయితీలు ఇవ్వడమేనని భావిస్తున్నాయి. అయితే బీసీ సమాజం కోరుకుంటున్నది స్థిరమైన అభివృద్ధి. కుల వృత్తులపై ఆధారపడిన వారు నేడు సాంకేతికతతో పోటీ పడలేక ఇబ్బందులు పడుతున్నారు. చేనేత, గొర్రెల పెంపకం, గీత కార్మిక వృత్తి వంటి రంగాలకు బడ్జెట్లో కేటాయించే నిధులు ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలి. ఇక్కడ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు రాజకీయ పలుకుబడి ఉన్న వారికే కాకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాలి. ఎవరికి లబ్ధిదారు నిజంగా ఒకవేళ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. శ్వేతపత్రం డిమాండ్ ఏంటిది? ప్రభుత్వం ఏటా ఖర్చు చేస్తున్న నిధులలో ఏ కులానికి ఎంత శాతం లబ్ధి చేకూరిందో తెలిపే కులాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి. జనాభా గణన నిర్వహించడంలో ఆలస్యం కూడా బీసీలకు అందాల్సిన వాటాను దెబ్బతీస్తుంది. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలంటే ముందుగా శాస్త్రీయమైన గణాంకాలు ఉండాలి. శాస్త్రీయమైన గణాంకాలు లేవు మన దగ్గర. 21 లక్షల మంది జనాభా ఉన్నారని చెప్పేసి ఏమో అక్కడ బుక్కుల లెక్కలు చెప్తారు. మళ్ళీ బయట చెప్పి లెక్క ఏంటంటే 3,70,00,000 మంది ఉన్నారని చెప్పేసి బయట లెక్కలు. ఇట్లా ఈ బడ్జెట్లో ఆ దిశగా అడుగులు పడకపోవడం నిరాశ కలిగించే అంశం. 12,511 కోట్ల రూపాయల కేటాయింపు అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే కావాలి. కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి త్రైమాసికంలో 3 నెలలకోసారి నిధుల విడుదల, వినియోగంపై సమీక్ష నిర్వహించాలి ప్రభుత్వం. ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ పద్దులు పెడతా ఉన్నారు. ఈ పద్దులు వద్దు. ఏం చేయాలి? బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఆయా కులాలను, ఆయా సామాజిక వర్గాలను బలోపేతం చేసే విధంగా మన బడ్జెట్ ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బీసీలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు? బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడడం మానేసి వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. గొంతు విప్పని వర్గాలకు కూడా న్యాయం జరిగినప్పుడే తెలంగాణలో సామాజిక ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగంలోని ఆశయాలను క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తెస్తుందో లేదో వేచి చూడాలి. కానీ ఇక తెలంగాణ సమాజంలో మెజారిటీ వర్గమైనటువంటి బీసీలు అడుగుతున్నది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. బీసీలు అడుగుతుంది మీరు ఇచ్చేటువంటి బిచ్చం కాదు. ఏం కావాలి? రావాల్సినటువంటి వాటా ఇవ్వాలి. అది వారి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను గుర్తించి ఈ బడ్జెట్ కేటాయింపులను కేవలం అంకెలుగా మిగిల్చకుండా వాటిని బీసీల జీవితాల్లో వెలుగులు నింపే ఆయుధాలుగా మలచాలి. అప్పుడే నిజమైన సామాజిక తెలంగాణ ఆవిష్కృతమవుతుంది అని చెప్పేసి నేను రాసిన వ్యాసము తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కార్యదర్శిగా. అయితే మొత్తం మీద బడ్జెట్లో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏమంటారు తెలుసా? పోయినసారి 11,000 కోట్లు అయితే ఈసారి 12,000 కోట్లు అయితే తప్పెట్లయితుంది, తక్కువ ఎట్లయితుంది అని అంటారు. అరే సేపు చూపించినే మంచిగా ఉన్నది నీది. పోయినసారి 11,400 కోట్ల రూపాయలు ఒకవేళ నువ్వు కేటాయిస్తే అందులో ఎంత ఖర్చు చేసినావు అనేది ఇంపార్టెంట్ కదా. 2,500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ తన నివేదికలు క్లియర్ చేసేసిండు. ఇంకేం చెప్తారు? ఇక పేరు పెద్దది, ఇక మళ్ళీ ఉట్టిదే అన్నమాట లెక్క. ఇక్కడ 12,000 కోట్లు 12,511 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్తున్నారు. కానీ మరి ఖర్చు చేసేది ఎంత? తర్వాత ఎలక్షన్కి మీరు పెడతాన్న బడ్జెట్ ఎంత? మీరు ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ ఏంది? మీరు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాము, తర్వాత బీసీలకు బడ్జెట్ పెడతామంటారు కదా. మరి మీ హామీ ఏమైంది? ఈ పెట్టిన బడ్జెట్ కూడా ఖర్చు చేస్తారంటే అది కూడా లేదు కథ. ఇట్లా బీసీలను ముంచుతూ ఉన్నారని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిన ఇవాళ విజయక్రాంతి దినపత్రికలో ఇది ఎడిటోరియల్ పేజీలో వేసిండ్రు.